అంత భయపడిపోయినాడు. ఒక్కసారి ప్రేమించడం మొదలెట్టాడండి. ప్రేమించడం మనం రెండో పాటు చూపించాడు. అతను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అంతా అబద్ధికోరుడు, తిరిగి పొందా. తర్వాత సెకండ్ పార్ట్ వచ్చాడండి అపోస్తలులైన పౌలుతో. తర్వాత ముందు వచ్చాడండి. ఏమొచ్చాడు తెలుసా? ప్రేమ గురించి చెప్పాడండి. యేసుక్రీస్తును మా చేతులు ఏదైతే తాకాయో, మా కళ్ళు నిదానించి ఏడు చూసాయో, ఆయన గురించి మా చెవులు ఏదైతే ఉన్నాయో, విన్న వాటిని కన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం. ఇది ప్రేమించడం అంటే. చంపేస్తావా? చంపేసుకో. ఏంటి మనలో అంత గట్స్ ఉండాలంటే ఉండాలి. రాబోయే ఎత్తైన లోతైన పల్లమైన కూడా రాబోయే ఏ ప్రభుత్వం వచ్చినా ఏం పర్లేదండి మనకి. చంపేస్తారంతే. ఇంకా అంతగానే ఏం చేస్తారు? శరీరాన్ని చంపువాడికి భయపడక ఆత్మయును శరీరాన్ని చంపువాడికి నువ్వు భయపడాలి. కానీ ఈ లోక ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఏమి చేయలేరు. ఏం చేస్తారండి? అరెస్ట్ చేస్తారు, లేకపోతే జైలు వేస్తారు, తర్వాత ఉరికిస్తారు. పోయే ప్రాణం ఎలాగో పోద్ది. ఆ పోయే ప్రాణం పోయడం ప్రభు కోసం పోగొట్టుకుంటే ఇంతకంటే మంచి ఏం జరుగుతుంది? వాళ్ళు మన జీవితం ఏం చేస్తారు? మంచి చేస్తున్నారు వాళ్ళు. నువ్వు స్వేచ్ఛగా ఉంటే చచ్చిపోతావు, నీ కోసం బతికి చచ్చిపోతావు. అదే జైల్లో ఉంటే, అపోస్తలులైన పౌలు గారు జైలు వేసినప్పుడు ఎంతమంది వచ్చాడు? నీకు దేవుడు ప్రేమ ఉంటే ఎక్కడికి వెళ్ళినా, కాయగూర మార్కెట్కి వెళ్ళావా అక్కడ మారుతావు, డ్యూటీకి వెళ్ళావా అక్కడ మారుతావు, పనిలోకి వెళ్ళావా అక్కడ మారుతావు, హాస్పిటల్లో పని చేస్తావు అక్కడ మారుతావు, నడిచి వెళ్తున్నావు నీ పక్కన కూడా మారుతావు, సమాజంలో కూర్చున్నావు మారుతావు. నీకు దేవుడు ప్రేమ ఉంటే, ఆత్మల పట్ల నీకు ప్రేమ ఉంటే ఎక్కడికి వెళ్ళా నువ్వు సువాసన, ఎక్కడికి వెళ్ళా వెలుగు, ఎక్కడికి వెళ్ళా ఉప్పు. ఇట్లు ఎందుకు పోతాడు తెలుసా? నువ్వు అలా ఉండాలి. ప్రేమించడం అంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలండి. ప్రేమ మరణమందా బలమైనది, మరణమే బలమైనది. అయితే దానికంటే బలమైనది ప్రేమ. దేవుడు ప్రేమ. ఆ దేవుడే మనల్ని అంతలా ప్రేమిస్తున్నప్పుడు నువ్వు అతన్ని ఎలా ప్రేమించాలి? ఇంతకంటే ఏం చెప్పాలండి? ఇంకా ఇంత ప్రేమిస్తున్నప్పుడు రిటర్న్ గా మనం ఏం చేయాలి తెలుసా? ఎన్ని చక్కగా చెప్పకూడదు మాటలన్నీ హృదయంలో పెట్టుకుని ప్రేమిస్తున్నానంటే పనిచేసి చూపించాలి.